వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గౌడ సంఘ నేతలతో నాదెండ్ల మనోహర్, పెమ్మసాని చంద్రశేఖర్లు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గౌడ సంఘ నేతలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొని ముచ్చటించారు. గౌడ సంఘ నాయకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చంద్రశేఖర్, మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారు చెబుతున్న సమస్యలన్నీ వివరంగా విని వారితో ముచ్చటించారు. అనంతరం చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లు మాట్లాడుతూ బీసీలను అన్ని రకాలుగా జగన్ ప్రభుత్వం అణగదొక్కిందని, పేరుకు మాత్రం పేదలు పెత్తందారులు అని చెప్పడమే కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా పొంతనలేదని, వారి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, బీసీలకు కార్పొరేషన్ల పేరిట ఖాళీ కుర్చీలు అప్పచెప్పారని, బీసీలను అన్ని రకాలుగా ఆదుకునే ప్రభుత్వం ఒక టీడీపీనేనని, టీడీపీ వల్లే బీసీలు ఈ రోజున సమాజంలో ఎదగడం జరిగిందని, బీసీలకు జగన్ ఏ విధంగా న్యాయం చేశాడో చెప్పాలని, ప్రభుత్వం మారాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరిని చీకట్లోకి నెట్టిందని, ఈ ప్రభుత్వం మనల్ని ఏ రకంగా నష్టపరిచిందో ఒక అడుగు వెనక వేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, బీసీలో 50 ఏళ్లు వ్యక్తులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా మేనిఫెస్టోలో ప్రకటించారని, ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల వలన కొన్ని వర్గాలకు సహాయం చేస్తే వారు ఎదిగి మరికొందరికి సహాయపడతారనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు నిధులు కేటాయించేవారని, అన్ని కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి అన్నీ కలిపి నవరత్నాల పేరుతో ఈయన బటన్లు నొక్కుతూనే ఉంటాడని, మనమందరం మన రాష్ట్రాన్ని అభివృద్ధితో ముందుకు వెళ్లే విధంగా మంచి ఆలోచనతో ఓటు వేసి బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని, మీ ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని, మన ప్రాంతాలను సంక్షేమం, అభివృద్ధితో ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఒక్కళ్ళైనా ఒక నేషనల్ లీడర్గా ఎవరినైనా చేశారా అని అడుగుతా ఉన్నాను. ఆయన అంటున్నారు, ఈ రోజున మేము కొత్తగా తీసుకొచ్చారు ఈ కులాల కురుక్షేత్రాన్ని. ఎందుకంటే అనాదిగా వస్తున్న ఆచారం ఏమిటి అంటే, ఒక ప్రాంతంలో ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు అత్యధికంగా ఉన్నప్పుడు 2 పార్టీల వాళ్ళనే ప్రోత్సహిస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఎవరు బలమైన వాళ్ళు, మంచి వాళ్ళు అయితే ప్రజలు ఎన్నుకుంటారని. కొత్తగా ఆయన వేరే సంస్కృతిని తీసుకొచ్చారు. రాయలసీమలో జనరల్గా రెడ్డి సోదరులు ఎక్కువ ఉంటే అక్కడ 2 పార్టీల్లోనూ రెడ్డి సోదరులు ఎక్కువ ఉండేవాళ్ళు. అదేవిధంగా అక్కడ 50% బీసీలు ఉంటే ఆయన 40 నుంచి 45 సీట్లు, అంటే 50 సీట్లు 52 ఉంటే 40 సీట్లు కేవలం ఒకే వర్గానికి ఇచ్చి, ఇక్కడికి వచ్చేటప్పటికి వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలకి ఎదురుగా కావాలని 2-3 ఎక్స్ట్రా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇచ్చి ఆయన ఏదో త్యాగం చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, దాదాపుగా 1100 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో మీరు ఎంతమంది బీసీ సోదరులకి ఆ పోస్టులు ఇచ్చారు? 50 నుంచి 60% పోస్టులు ఒకే సామాజిక వర్గానికి మీరు ఇచ్చారా లేదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా 16 యూనివర్సిటీలు ఉంటే ఒకే ఒక యూనివర్సిటీకి ఒక బీసీ సోదరుని వైస్ ఛాన్సలర్గా చేశారు. మిగిలిన 15 ఎవరికి ఇచ్చారు మీరు అని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజున ఇసుక మొత్తం దోచుకొని భవన కార్మికులందరినీ కూడా పొట్టగొట్టారా లేదా? 2 సంవత్సరాలు ఇసుక లేకపోతే వాళ్ళందరూ అప్పులు చేసుకొని ఈరోజు బతుకుతూ ఉంటే మరి మీరు ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేశారని అడుగుతా ఉన్నాను. ఇలా పోనీ సంక్షేమం ఇప్పుడే చూసి వస్తూ ఉన్నాం. టిట్కో ఇళ్ళు దాదాపుగా 1000 ఇళ్ళు పూర్తిగా అయిపోయిన ఇళ్ళను కూడా కేవలం ఒక వ్యక్తికి కీర్తి వస్తుందని ఒకే ఒక కారణంతో నెలకి 5,000 రూపాయలు అద్దె కట్టుకునే విధంగా వేరే వాళ్ళకి చేసింది. సంవత్సరానికి 60,000, 5 సంవత్సరాలకి దాదాపుగా 4 లక్షల రూపాయలు నష్టపోయే విధంగా ఆ టిట్కో ఇళ్ళకి డబ్బులు పే చేసిన వాళ్ళకి ఈరోజు అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే బీసీలు కానీ ఇంకొకరు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక ఆత్మాభిమానంతో సంపాదించుకుంటే వాళ్ళు పేదరికం నుంచి బయటకు పడతారనేటువంటి ఒక ఉదాహరణతోటి ఆ రోజు ఆదరణ పథకాన్ని తీసుకొచ్చారు. మరి దాన్ని తీసేశారు. వారు చెప్పినట్టుగా సప్లాన్ నిధులన్నింటినీ తీసేశారు. కార్పొరేషన్లకి పెట్టినట్టే పెట్టారు, కానీ అక్కడికి వెళ్తే కూర్చోడానికి కుర్చీ లేదు, తాగడానికి ఒక కాఫీ ఇచ్చేవాళ్ళు లేదు. మరి ఎందుకు ఆ కార్పొరేషన్ అన్నాడు? ప్రభుత్వం మారాలంటే అది కేవలం రాజకీయంగా మేము అడిగే ప్రశ్న కాదు, అదొక కోరిక కూడా కాదు. ప్రభుత్వం మారాలంటే దేనికోసం అంటే వివక్ష చూపించి రాష్ట్రానికి నష్టం కలిగించి గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టేసిన సందర్భంగా ఎంత నష్టపోయాం అనేది మీరు కూడా ఒకసారి ఒక అడుగు వెనకేసి ఆలోచించాలి. ఏది బీసీ కాలనీకి వెళ్ళాల్సిన ద్వారా ఈ విధంగా వాళ్ళు మార్చుకుంటుంటే
ఏ విధంగా మనం సమాజంలో మనం నిలబడుతున్నాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అందరం బతుకుతాం, సమాజంలో కలిసిమెలిసి ఉంటాం. రోడ్లు వేస్తే ఒకరి కోసం రోడ్ వేయం కదా, ఒక కులాని కోసం రోడ్ వేయం కదా, గ్రామాల కోసం రోడ్ వేస్తాం. మరి కానీ అక్కడ కూడా ఎందుకు మీరు వివక్ష చూపిస్తున్నారు? బీసీ డిక్లరేషన్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మంగళగిరిలో జరిగిన సభలో. ప్రధానంగా గుర్తించిన సమస్య ఏంటంటే, ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు చాలామంది చేతి వృత్తి చేసుకున్న వాళ్ళు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలకే వాళ్ళకి ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో వాళ్ళు కంపల్సరీగా నెలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకుని ఆదుకోవాలి ప్రతి ఒక్కరిని ఒక ఆలోచనతోటి చేసే నిర్ణయం. అదేవిధంగా బడ్జెట్లో గతంలో నేను సభాపతిగా ఉన్నప్పుడు ట్రైబల్ సప్లైన్, ఎస్సీ సప్లైన్ అనేది మనం చట్టంలో తీసుకొచ్చాం. ఆ చట్టాన్నే నీరుగా చేశారు వీళ్ళు. దాని తర్వాత సంక్షేమంలో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే బలహీన వర్గాల కోసం సపరేట్గా మేము ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేవారు. ఆ నిధులు మన ప్రాంతంలో ఇప్పుడు మీరు కోరుకున్నట్టు అపర కర్మశాలలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, లేదా మీకు మీ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లోన్ల విషయంలో 10 మందికి మనం ఉపాధి కల్పించగలిగితే వాళ్ళు ఏదో విధంగా పాపం ఇంకొంతమందికి ఉపాధి కల్పించగలుగుతారు, మన యువత నిరాశలో ఉంటారనే ఉద్దేశంతో బలహీన వర్గాల కోసం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆ రోజున ఏర్పాటు చేశాం. వాటి అన్నింటినీ నిర్వీర్యం చేసేసి అన్నీ కలిపి నవరత్నాల్లో భాగంగా నేను మీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి అందరినీ దాంట్లో పెట్టేసి ఒకే బుట్టలో ఈయన బటన్ నొక్కుతూనే ఉంటాడు. ఆ బటన్ నొక్కుతున్నప్పుడు ఏ కుటుంబానికి చేరింది, మనకు రావాల్సిన వాటా ఎక్కడ పోయిందని ప్రశ్నించడానికి కూడా ఈరోజు దారి లేదు, ప్రశ్నించే అవకాశం లేదు. కాబట్టి ఈరోజు ఎన్నికల సభలో మాట్లాడుతున్న సందర్భం కానే కాదు. ఒక ఆత్మీయ సమావేశంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, రేపటి రోజున ఒక మంచి అభ్యర్థి మీకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా శాసనసభ నుంచి నేను పోటీ చేస్తున్నాను ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా. మీరు గుర్తించాల్సింది మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం. ఆ రోజు జగడగుంటపాలెం దగ్గర మనం కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చి స్థాపించామంటే కేంద్రీయ విద్యాలయం వల్ల ఏ ఒక్కరికో ఉపయోగపడుతుందని కాదు. తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నత చదువు చదివించుకోవడానికి వాళ్ళ బిడ్డల్ని మనం చక్కటి అవకాశం కల్పిస్తామని ఆ రోజు కేంద్రీయ విద్యాలయం స్థాపించాం. గుంటూరు నుంచి హనుమానపాలెం రావాల్సిన రోడ్డు గురించి వాళ్ళు ఎందుకు అడిగారంటే, అక్కడి నుంచి ఒకవేళ ఆసుపత్రికి రావాలంటే ఈ రోజున 1.5 గంట పడుతుంది. ఏమైనా ప్రమాదం జరిగితే డాక్టర్ గారికి తెలుసు, మొట్టమొదటి గంటలోనే మనం పేషెంట్ని తీసుకొచ్చి హాస్పిటల్ చేర్చుకోలేనే ఆ పేషెంట్కి బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ హనుమానపాలెం నుంచో, మున్నంగి నుంచో, వలభాపురం నుంచో మనం తెనాలికి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకురావాలన్నా, ప్రైవేట్ ఆసుపత్రి తీసుకురావాలన్నా 1.5 గంటల సమయం పడుతుంది. రోడ్ల దుస్థితి వల్ల, రోడ్లో ఇబ్బంది వలన దానికోసం ప్రతి ఒక్కరు కూడా నలిగిపోతున్నారు. నిన్న నేను అత్తోటలో యాదవపాలెంలో పర్యటిస్తుంటే యువకులందరూ కూడా వచ్చి నన్ను అడిగింది, కొంచెం రోడ్ వేసి పెట్టండి, మా తల్లిదండ్రులు మాకు 2 వీలర్ ఉన్నా కూడా మాకు 2 వీలర్ ఇవ్వడం లేదు, ఎందుకంటే భయపడుతున్నారు. బస్సులో వెళ్ళాల్సి వస్తుంది. బస్సులో వెళ్ళాలంటే ఉదయం 5:30కి లేచి కాలేజీకి వెళ్ళి మళ్ళీ రాత్రి 9:30కి తిరిగి వస్తున్నాం మేము. అటువంటి సౌకర్యం కల్పించే విధంగా కనీస మౌలిక సదుపాయాలు ఇవి. రోడ్లు అనేది ఒక ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. వైసీపీ పాలనలో వైసీపీ అధోగతి పాలైందని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఏపీలో ఉద్యోగాలు లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం యువతను గంజాయి, డ్రగ్స్ కు అలవాటు చేసి వారి భవిష్యత్తును నాశనం చేసిందన్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళల కోసం టీడీపీ ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందించిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉద్యోగాలు లేవు, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఉన్నత చదువుకుని కూడా ఎటుపోవాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మన యువత ఉంది. ఆ యువత కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఎన్నో పథకాలని వారి కోసం ప్రవేశపెట్టింది. వచ్చి రాగానే ఈ 5 ఏళ్ల పాలనలో 20 లక్షల ఉద్యోగాలని యువతకు అందజేసే క్రమంలో వారు పనిచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగ కల్పనలో లేని వారికి, ఉద్యోగ అవకాశాలు రాని వారికి నెలకి ఉద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి వారి అకౌంట్లో వేసేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అలాగే తీసుకుంటే మన రైతులు గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా రైతన్నను పట్టించుకున్నదే లేదు. అలాంటి మన రైతన్నల కోసం వారు ఉంటేనే మనం ఉన్నాం, వారు ఉంటేనే మనం ఒక ముద్ద దిగే పరిస్థితిలో ఉన్నా కూడా
వారిని ఇంతవరకు పట్టించుకున్న ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు లేకుండా పోయాడు. అలాంటి రైతన్నల కోసం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడి ప్రతి ఒక్కరికి ఏడాదికి 20,000 చొప్పున వారికి అందజేయాల్సిందిగా వారు నిర్ణయించుకున్నారు. పేదరికాన్ని అరికెట్టేలా ప్రభుత్వాలు పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. పొన్నూరు రోడ్డులోని మస్తాన్ వలి కార్యాలయంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద ముస్లింలకు మస్తాన్ వలి చేతుల మీదుగా రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ పేదలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పేదరికాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో కాకుండా మళ్లీ అధికారంలోకి రావాలని ప్రభుత్వాలు ఆలోచించడం సిగ్గుచేటన్నారు. రంజాన్ తోఫాను కూడా ఇచ్చే స్థితిలో ప్రభుత్వాలు లేవని మస్తాన్ వలి విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షుడు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రంజాన్ తోఫా దాదాపుగా 2,500 కుటుంబాలకి, ఈ రోజున మళ్ళీ శనివారం ఒక 2,500 కుటుంబాలకు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టామని మీ ద్వారా తెలియజేస్తూ, మరి అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సినటువంటి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ, మరి ఏదేమైనా ఇవాళ ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధి లోపించింది. పేదరికాన్ని అరికట్టాలనేటటువంటి ఆలోచన లేకుండా కేవలం రాజకీయం ద్వారాగా ఒక్కసారి గెలిచి మళ్ళా రెండోసారి గెలవాలి అనేటటువంటి మరి అధికార ఆలోచన తప్ప పేదల్ని రూపుమాపి వాళ్ళని సామాన్యమైన జీవితం సాంఘికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆలోచన చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 11 వస్తువులతో కూడినటువంటి రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం. కానీ ఇవాళ 1-2 వస్తువులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అది వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. ఈ బండ్ల సిస్టమ్ వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఏది ఏమైనా అల్లాని ఇష్టపరచడం కోసం చేపట్టేటటువంటి ఈ కార్యక్రమంలో పైవాడిని మరింత సేవ చేసేటటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పి మీ ద్వారాగా రాష్ట్ర ప్రజలను ప్రార్థన చేయమని కోరుకుంటాం. నిన్న రాత్రి విజయవాడలో వివాహ వేడుకకు వెళుతున్న రాజ్యసభ సభ్యులు గుంటూరు బాపట్ల కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వాహనాలను విజయవాడ వారధి వద్ద 2024 సార్వత్రిక ఎన్నికలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు బలగాలు తనిఖీ చేశాయి. ఏమైంది? సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా నిలిపివేసిన జగన్ ప్రజాపక్షపాతి కాదు కక్షపాతి అంటూ విమర్శించిన పెమ్మసాని చంద్రశేఖర్. తెనాలిలో జరిగిన ది తెనాలి హోటల్స్ అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.